హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ కోసం ఏదైతే డైలీ టార్గెట్ సిరీస్ స్టార్ట్ చేసినామో దాంట్లో ఈరోజు వచ్చేసి డే 12 11 రోజులు సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు వచ్చేసి 12th డే అండ్ ఐ హోప్ మీరు ఆ 11 days టార్గెట్ మొత్తాన్ని కంప్లీట్ చేశారు. చెయ్యకపోయినా ఏదైనా పెండింగ్ ఉన్నా డెఫినెట్గా కంప్లీట్ చేసుకోండి, ఏది మిస్ చేయకండి. ఆ మిస్ చేసిన పార్ట్ నుండి క్వశ్చన్ వస్తే మాత్రం చాలా గిల్ట్ ఫీల్ అవుతారు. ఎందుకంటే రెగ్యులర్గా టార్గెట్ మొత్తాన్ని ఫాలో అయ్యి ఏదైనా చిన్న పార్ట్ మిస్ చేసి ఆ చిన్న పార్ట్ నుండే ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తే మాత్రం ఆ బాధ వేరుంటుంది. అసలు అలాంటి రిస్క్ తీసుకోకండి. అవసరమైతే 1 గంట తక్కువ పడుకోండి. 15 రోజులు మీరు కొంచెం తక్కువ పడుకుంటే ఏం ప్రాణం పోదు. మిగిలింది జస్ట్ 15 days. ఈరోజు March 1. సో ఈ మిగిలిన 15 రోజులు అట్లీస్ట్ మీ బెస్ట్ ఇవ్వండి. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి, నేను నా 100% ఇచ్చాను. మీకు 100% ఇచ్చిన అని అనిపిస్తే సరిపోయింది. ఆ రిజల్ట్ అనేది ఏదన్నా రాని. సో ఈ డే 12లో ఫస్ట్ వచ్చేసి మ్యాథ్స్ చూసుకుంటే రేషియో అండ్ ప్రపోర్షన్ కంప్లీట్ చేసుకోండి. ఇప్పటి నుండి చేసే టాపిక్ మొత్తం ఎలా చేయండి అంటే చేస్తున్నాం మళ్ళీ రివైజ్ అయిపోతుంది ఆ భ్రమలో ఉండకండి. ఒకసారి రివిజన్ చేసేటప్పుడే పర్ఫెక్ట్గా చేసేసుకోండి. రిపీట్ అవుతుంది, దాంట్లో తప్పు లేదు. ఆల్రెడీ మీరు సెక్షనల్ రాస్తున్నారు, రిపీటెడ్లీ మళ్ళీ ఫుల్ మార్క్ రాస్తున్నారు, అక్కడ ఇక్కడ రివైజ్ అవుతున్నది. కానీ ఈ 15 days ఎట్లా అంటే మీరు ఎంత బెటర్గా ఇస్తే అంత బాగుంటుంది. రేషియో ప్రపోర్షన్ కంప్లీట్ చేసుకోండి. రేషియో ప్రపోర్షన్ తర్వాత రీజనింగ్లో క్లాసిఫికేషన్. రీజనింగ్ టాపిక్స్ అనేవి నాకు తెలిసినంత వరకు మీరు ఎవరు ఫాలో అవ్వరు, టాపిక్ వైజ్ చేస్తలేరు, దానికి ఓకే. అట్లీస్ట్ సెక్షనల్, మరి నేను సెక్షనల్ ఇప్పుడు ఇస్తుంది ఓన్లీ అడ్వాన్స్ సెక్షనల్లోనే ఉన్నాం. మనం సెక్షనల్ మార్క్స్ అడ్వాన్స్ రాస్తున్నాం. మీరు మరి అడ్వాన్స్ సెక్షనల్ నేను రెగ్యులర్ ఇచ్చినట్టు రాసేసి పీవైకి ఉన్నాయి 2025 ఉన్నాయి, 2024 ఉన్నాయి. మీరు ఏం చెయ్యండి అంటే రీజనింగ్ టాపిక్ వైజ్ రాస్తలేరు అంటే ఫాలో అవుతలేరు అనిపిస్తే రీజనింగ్ సెక్షనల్ కూడా రెగ్యులరీ నేను చెప్పినట్టు ఫాలో అవ్వండి. అది కాకుండా ఎక్స్ట్రాగా 2025 పీవైక్యూ రాయకుండా 2024 రాయండి. ఎందుకంటే ఆల్రెడీ మనం లైవ్లో రాస్తున్న మార్కులన్నీ ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నవి అన్నీ పీవైక్యూ బేస్డే. అంటే లాస్ట్ ఇయర్ పేపర్ ఎలా వచ్చిందో దాన్ని బేస్ చేసుకొని మనకి ఇప్పుడు టెక్స్ట్ బుక్లో మనం మార్క్ రాస్తున్నాం. నేను అనేది ఏంటంటే ఒకవేళ క్వశ్చన్ పేపర్లో ఏమైనా చేంజెస్ అవుతాయి, ఇఫ్ ఇన్ కేస్ చేంజెస్ అవుతాయి, అలాంటి పరిస్థితుల్లో మనం ఏది లాస్ కాకుండా ఉండడం కోసం 24 రాయండి. ఒకవేళ 24 టైప్లో క్వశ్చన్స్ వచ్చినా మనం అటెంప్ట్ చేయగలుగుతాం, లాస్ట్ ఇయర్ బేస్ చేసుకొని వచ్చినా అటెంప్ట్ చేయగలుగుతాం. సో 2024 సెక్షనల్ రాయండి. నెక్స్ట్ జీకేజీఎస్ ఆల్రెడీ మోడర్న్ హిస్టరీ నిన్న కంప్లీట్ చేసుకున్నారు, పెండింగ్ ఉన్నది ఈరోజు కంప్లీట్ చేసుకోండి. అండ్ మోడర్న్ హిస్టరీ ఒకటే కాకుండా హిస్టరీ మొత్తం మీద మన ఛానల్లోనే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఒక 250+ క్వశ్చన్స్ని తీసుకొని లాస్ట్ ఇయర్వి ఎంసీక్యూస్ ప్రాక్టీస్ కోసం వీడియో చేయబడింది. నిన్న ఆల్రెడీ పార్ట్ 1 అప్లోడ్ చేసేసిన, ఈరోజు పార్ట్ 2 కూడా అప్లోడ్ అయిపోతుంది. ఆ వీడియో మొత్తాన్ని కంప్లీట్ చేసుకోండి. మీరు హిస్టరీ టాపిక్ రివిజన్ అయిపోయింది అండ్ అక్కడ పీవైక్యూస్ ఎంసీక్యూ టైప్లో ప్రాక్టీస్ అయిపోతుంది. అంటే హిస్టరీలో కూడా ప్రాక్టీస్ ప్లస్ రివిజన్ 2 అయిపోతాయి. దాని తర్వాత ఇంకా ఏమన్నా ఉంటే మళ్ళీ టైం ఉంటే అటెంప్ట్ చేయండి క్వశ్చన్స్. నెక్స్ట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్లో నిన్న నవంబర్ మంత్ కంప్లీట్ చేసుకున్నారు, ఈరోజు అక్టోబర్ కంప్లీట్ చేసుకోండి. అండ్ యూట్యూబ్లో టాపిక్ వైజ్ నిన్న ఫస్ట్ సెకండ్ వీడియో ఐ హోప్ మీరు కంప్లీట్ చేశారు. అండ్ ఈరోజు 3rd 4th కంప్లీట్ చేయండి. ఒకవేళ మీకు ఆ వీడియో వినాలని ఇంట్రెస్ట్ లేకపోయినా ఏం పర్లేదు, వినకండి. కానీ ఆ 3rd and 4th వీడియోలో ఏ టాపిక్ అయితే నేను మెన్షన్ చేసి వీడియోస్ ఉంటాయో సేమ్ టాపిక్ వీడియోస్ మీరు ఎక్కడైనా వినండి. కానీ ఆ టాపిక్ వీడియోస్ మాత్రం ఎంసీక్యూస్ అది కూడా ప్రాక్టీస్ చేయండి. మీరు ఎక్కడ ప్రాక్టీస్ చేస్తారని సంబంధం లేదు. మీరు ఈ యూట్యూబ్ ఛానల్లో ఇక్కడ నేను అప్లోడ్ చేసిన వీడియోని ఫాలో అవ్వండి అని నేను ఏ రోజు అనలేదు, ఈరోజు కూడా అనను. చేయాల్సింది ఏంటంటే ఆ టాపిక్ మాత్రం డెఫినెట్గా టాపిక్ మీద ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయడం అయిపోవాలి. ఏదైతే ప్లేలిస్ట్ ఉందో దాంట్లో 3rd and 4th వీడియో ఏదైతే ఉందో ఆ 2 క్లాసెస్లో ఏ టాపిక్ ఉంటే ఆ టాపిక్ ఎంసీక్యూస్ అనేవి మీరు ఇక్కడ వినకపోయినా ఎక్కడైనా వినండి, ఎక్కడైనా ప్రాక్టీస్ చేయండి. ఆ 2 టాపిక్ ఎంసీక్యూస్ అనేవి మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి. మేము ఇంతకుముందే ఆ ప్రాక్టీస్ చేసేసాం టెక్స్ట్ బుక్లో అంటే అది కాకుండా చెప్తున్నాను. నేను ఆల్రెడీ టెక్స్ట్ బుక్లో ప్రాక్టీస్ చేయడం కోసం నేనే చెప్పిన. ఇంకొకటి కొన్ని మిస్ అయినవి ఉంటే కూడా ఇప్పుడు ఆల్రెడీ
మాక్ టెస్ట్ సిరీస్లో నడుస్తున్నాయి అవి. ఆ టెక్స్ట్ బుక్లో ప్రాక్టీస్ సిరీస్ కాకుండా నేను చెప్తున్నది అటెంప్ట్ చేయడం కోసం. సో అది గుర్తుంచుకొని యూట్యూబ్లో ఎక్కడ వింటారో సంబంధం లేదు, లేదంటే మీ దగ్గర ఫర్దర్గా ఇంకెక్కడైనా ఏదైనా పర్చేస్డ్ సిరీస్ ఉంటే దాంట్లో అటెంప్ట్ చేస్తారా, చాలామంది కోర్సెస్ తీసుకున్న వాళ్ళు ఉంటే అది పర్చేస్ చేసింది అటెంప్ట్ చేస్తారా, సంబంధం లేదు. కానీ ఎక్కడైనా సరే అవి మాత్రం క్వశ్చన్స్ మాత్రం చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్లో 7కి 7 మనము కంప్యూటర్ అవేర్నెస్ టెస్ట్లు రాసేసినాం టెక్స్ట్ బుక్లో. ఆ 7 ఉన్నాయి. ఆ 7 ఎవరైనా పెండింగ్ ఉంటే ఆ 7కి 7 కంప్లీట్ చేసుకోండి. మన టార్గెట్ సిరీస్లో 7కి 7 కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే 1, 2, 3 ఈరోజు 1, 2, 3 మీరు ఆల్రెడీ అనాలిసిస్ చేశారు అని నేను అనుకుంటున్నా. ఇఫ్ చేయకపోయినా ఈరోజు మాక్ టెస్ట్ ఏం అటెంప్ట్ చేయాల్సిన అవసరం లేదు. 1, 2, 3 మీరు ఏదైతే అటెంప్ట్ చేసిందో ఆ మూడిటికి అటెంప్ట్ చేసిన టెస్ట్లే 150 క్వశ్చన్స్కి 150 క్వశ్చన్స్ డీటెయిల్గా చూడండి. ప్రతి ఒక్క క్వశ్చన్ చూడాలి. మీరు రైట్ చేసిన క్వశ్చన్ ఉండని, రాంగ్ ఉన్న క్వశ్చన్ ఉండని, ఏదైతే ఆన్సర్స్ మీకు సొల్యూషన్స్ ఉంటాయో టెక్స్ట్ బుక్లో ఆ 150 క్వశ్చన్స్ ఈరోజు చూడండి. అటెంప్ట్ చేయాల్సిన అవసరం లేదు. రిపీటెడ్లీ చెప్తున్నా, ఆల్రెడీ 7కి 7 మనం అటెంప్ట్ చేయడం అయిపోయింది. ఇఫ్ పెండింగ్ ఉంటే అటెంప్ట్ చేయండి. అది మీరు పెండింగ్ ఉంచుకున్నారు అంటే అది మీ మీద ఉన్న భారం. మాక్ టెస్ట్లు చూసుకుంటే టెక్స్ట్ బుక్లో లైవ్ మాక్ ఉంది. అది ఒక 15 అవర్స్లో అయిపోతుంది అనుకుంటా, 17 అవర్స్ అంటే రేపు మార్నింగ్ వరకు ఉంటుంది. అది అటెంప్ట్ చేయండి. లైవ్ మాక్ అది డెఫినెట్గా అటెంప్ట్ చేయండి. దాని తర్వాత మ్యాథ్స్లో అడ్వాన్స్ సెక్షనల్ మాక్ 3, కరెంట్ అఫైర్స్ టాపిక్ వైజ్ ఆల్రెడీ స్టార్ట్ చేసినాం. నేను ఇంతకు ముందే చెప్పిన, ఈ టాపిక్ వైజ్ వేరు, అక్కడ నడుస్తుంది టాపిక్ వైజ్ వేరు. ఈ టాపిక్ వైజ్ వచ్చేసి టెక్స్ట్ బుక్లో అటెంప్ట్ చేయాల్సిన టెస్ట్లో, అక్కడ టాపిక్ వైజ్ వచ్చేసి మీ ప్రాక్టీస్ కోసం ఎంసీక్యూ వీడియోలలో చూడమని చెప్పిన. 3rd and 4th ఆ 2 అటెంప్ట్ చేసేయండి. దాని తర్వాత రీజనింగ్ అడ్వాన్స్ సెక్షనల్ 2 రాయండి ఈరోజు, అండ్ జనరల్ అవేర్నెస్ సెక్షనల్ మాక్ 4 రాయండి. అనాలిసిస్ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కటి అనాలిసిస్ చెయ్యండి. అనాలిసిస్ చెయ్యకుంటే మీరు రాసిన మాక్కి వాల్యూ లేదు. అసలు రాసి వేస్ట్. రాయకపోయినా నడుస్తుంది ఒట్టిగా అటెంప్ట్ చేసే బదులు. ఇంకేదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఐ హోప్ ప్రతిదీ మీరు కంప్లీట్ చేస్తున్నారు. ఏది పెండింగ్ ఉన్నా పెండింగ్ ఉంచుకోకండి. ఈరోజు సండే అని భ్రమలో ఉండకండి. 15 రోజులైతే ఎగ్జామ్ ఉంది. సండే కూడా రెస్ట్ లేదా అనేది అనుకోకండి. 15 రోజులైతే రెస్టే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.